ఇవాల్టి స్పెషల్ తెలంగాణ స్టైల్ మిల్ మేకర్ దమ్ బిర్యానీ. ఆహా ఏముంటదిలే ఈ మిల్ మేకర్ దమ్ బిర్యానీ. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ది బెస్ట్ మిల్ మేకర్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ వీకెండ్స్ అప్పుడు లేదా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈ బిర్యానీ చాలా పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. సో సింపుల్ బట్ టేస్టీ ఈ మిల్ మేకర్ దమ్ బిర్యానీ. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో వేడి నీళ్లు పోసి అందులో 100 గ్రామ్స్ మిల్ మేకర్స్ వేసి 30 నిమిషాల పాటు నాననివ్వండి. నానబెట్టిన మిల్ మేకర్స్ లోని నీటిని పిండి ఓ ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులోనికి మిల్ మేకర్స్ వేసుకోండి. అందులోనే ఒక చిన్న క్యారెట్ ముక్కలు, అరకప్పు క్యాప్సికం, కాస్త పెద్ద పెద్ద ముక్కలు, పావు కప్పు తాజా బఠానీ, పావు కప్పు కొత్తిమీర తరుగు, పావు కప్పు పుదీనా తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అరబద్ద నిమ్మకాయ రసం పిండుకోండి. అలాగే 3/4 కప్పు కమ్మని మీగడ పెరుగు వేసి బాగా కలపండి. మిల్ మేకర్స్ కి మసాలాలు బాగా పట్టే విధంగా కలుపుకోండి. అయితేనే బిర్యానీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అని గుర్తుంచుకోండి. మిల్ మేకర్స్ మిశ్రమాన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోండి. మీ దగ్గర నెయ్యి లేనట్లయితే నూనె కూడా వాడుకోవచ్చు. ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, 1 అనస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ సాహి జీరా, 1 కప్పు ఉల్లిపాయలు వేసి వేపుకోండి. ఉల్లిపాయలు కాసేపటికి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వచ్చేస్తాయి. అప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ తాజాగా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి. ఇందులోనే 1 గంట పాటు మ్యారినేట్ చేసుకున్నటువంటి మిల్ మేకర్స్ మిశ్రమాన్ని వేసుకోండి. దీన్ని 2-3 నిమిషాల పాటు వేపి అలాగే 50 ml నీళ్లు పోసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5-6 నిమిషాలకి మిల్ మేకర్స్ ని పట్టుకుంటే సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు దింపి పక్కన ఉంచండి. ఇప్పుడు మరుగుతున్న 2 లీటర్ల నీళ్లలో 6-7 లవంగాలు, 1 అనస పువ్వు, 4 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాహి జీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 3 టీ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల గులాబీ రేకులు వేసి ఎసరుని తెరల కాగనివ్వాలి. ఎసరు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే 2 కప్పులు అంటే సుమారుగా 300 గ్రాముల బాస్మతి రైస్ వేసుకోండి. ఇవి గంట పాటు నానబెట్టి తీసుకున్న బాస్మతి రైస్ అయి ఉండాలి. దీన్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే 70% కుక్ చేసుకోండి. సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. 1 మెతుకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుందండి. అప్పుడు బిర్యానీ జల్లెడతో మిల్ మేకర్స్ మిశ్రమం మీద లేయర్స్ గా వేసుకోండి. లేయర్స్ గా వేసుకున్న రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. లేదంటే ఆయిల్, డాల్డా ఏదైనా వేసుకోవచ్చు. వేడి నీళ్ళల్లో కలిపిన చిటికెడు కుంకుమ పువ్వు కూడా రైస్ పై చల్లుకోండి. అలాగే 100 ml రైస్ ని ఉడికించుకున్న వాటర్ ని అంచుల వెంట రైస్ మధ్యలో పోసుకోండి. బిర్యానీ దమ్ చేసుకోవడం కోసం టిష్యూ పేపర్ లేదా మైదా పిండి ముద్దతో సీల్ చేసుకోండి. నేను టిష్యూ పేపర్ యూజ్ చేస్తున్నాను. 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దమ్ చేసి స్టవ్ ఆపేయండి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగుంటుందో. ఈ బిర్యానీ అదరహో అని అనాల్సిందే, అంత బాగుంటుందండి. మిల్ మేకర్స్ దమ్ బిర్యానీ డెఫినెట్ గా అందరికీ నచ్చేస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.